ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికర్త, సర్వాధికారి, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. మేము బ్రతుకున్నట్లు మీ కరుణా కటాక్షములు మాకు అనుగ్రహించు మా ప్రియ పరలోకపు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. నమ్మదగిన దేవా, మేము నమ్ముకునిచున్న మా దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా కాపాడి మరొక నూతన శ్రేష్టమైన ఉదయకాలమును మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. ప్రభువా, నీ నీతిని కలిగి జీవించేవారు మరణము నుండి తప్పించబడ్డారు కదయ్యా. అట్టి నీతిని భక్తిని మాకును కలుగచేయండి దేవా. అయ్యా, నీతిమంతుడైన నీ కుమారుని నీతిని మాలో స్థాపించి మరణము నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. అమూల్యమైన నీ కుమారుని రక్తంతో, వాక్యముతో, ఆత్మతో మమ్మల్ని కడిగి నీ నీతిని మాలో నిలిపి మమ్మల్ని మా ద్వారా అందరినీ మరణము నుండి తప్పించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఆత్మీయంగా దిగజారిపోయిన బిడ్డలను లేవనెత్తండి అయ్యా. అన్ని విషయాలలో మీకు లోబడే హృదయం ఇవ్వండి తండ్రి. ఆత్మీయ జీవితంలో ఉన్న బలహీనతలు, శరీర బలహీనతలు పూర్తిగా తీసివేసి ఆత్మకు స్వస్థ బుద్ధిని, శరీరానికి స్వస్థతను దయచేయండి అయ్యా. ప్రార్థనలోకి వీస్తున్న నీ బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగించే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి బలము, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. వారిని దీవించి వారి కష్టాన్ని ఫలింపచేయండి అయ్యా. అప్పులు చేసి తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు ప్రభా. వారి చిన్న ఉద్యోగాన్ని అభివృద్ధి చేయండి అయ్యా. ఉన్నత ఉద్యోగాన్ని వారికి దయచేయండి అయ్యా. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి ధనము ఖర్చు చేయలేని స్థితిలో అనేకులు ఉన్నారయ్యా. వారిని నీ పరిశుద్ధ హస్తంతో తాకి స్వస్థపరచండి తండ్రి. పిల్లల్ని మంచి చదువులు చదివించలేని వారి పిల్లలకు జ్ఞానమును, జ్ఞాపకశక్తిని అనుగ్రహించి ఆర్థికంగా బలపరచండి ప్రభా. కుటుంబం అంతా కలిసి విశ్వాసంతో మీ పైన ఆధారపడి మీకు విధేయులుగా జీవిస్తూ మీరిచ్చిన దానితో తృప్తి చెందుతూ లేమిలోనూ కలిమిలోనూ తగ్గింపు, ప్రేమ, ఐక్యత కలిగి జీవించేలా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలేందుకు క్షేమం కలుగు చేయండి ప్రభా. మా సమస్త పనులలో మాకు తోడుగా ఉండి మా సరిహద్దులు విశాలపరిచి మా జీవితాలలో ఉన్న ప్రతి విధమైన అశాంతిని, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి సమస్యను ఈ క్షణమే యేసయ్యా నీ నామములో విడుదల దయచేసి ఆరోగ్యమును, సమాధానము, నెమ్మది, సమృద్ధి కలుగు చేయము ప్రభువా. దేవా, నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారాలలో, ఉద్యోగాలలో తోడై ఉండి నీ కనికరము దయచేసి ఆశీర్వదించండి అయ్యా. మా కుటుంబంలో మా కష్టార్జితము అన్యులు పాలు కాకుండా కాపాడము తండ్రి. మీ ఆకాశ వాకిండ్లను విప్పి ఈ ఉదయకాలము నీ దీవెనలతో మమ్మల్ని, మా కుటుంబములను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు మనందరిపై ఉండును గాక. ఆమెన్.